Pneumonia is a communicable disease. It can be viral or bacterial or fungal. ఓకే, ఇట్లా 3-4 రకాలు ఉంటాయి. అన్ని న్యూమోనియాలు ఒకటే కాదు. ఓకే. రెండవది క్లోజ్డ్ రూమ్స్లో ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ అలోన్ విత్ 1 or 2 persons ఈజ్ ఓకే ఫైన్, బికాస్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ రూమ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఉంది. ఇప్పుడు అన్ని స్కూల్స్, హై అండ్ స్కూల్స్, దే పుట్ ఇన్ ఏసీ అండ్ దే క్లోజ్, వెంటిలేషన్ ఏం లేకుండా క్లోజ్ చేస్తారు. అక్కడ ఒక 2 పిల్లలకి దగ్గు జలుబు ఉంటే అందరికీ వచ్చేస్తుంది. దట్ ఈస్ బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వెల్ వెంటిలేటెడ్. ఈవెన్ క్లోజ్డ్ రూమ్స్ ఏసీస్ ఆర్ ఓకే, నో ఇష్యూ. బట్ కంజెషన్ అంటే ఎక్కువ మంది ఒకటే రూమ్లో ఉండడము, వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడము, అక్కడ మీరు చెప్పిన ప్రాబ్లం వస్తుంది డెఫినెట్గా. ద అదర్ థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద న్యూమోనియాస్ అంటే చిన్న వైరల్ న్యూమోనియాస్ ఉంటాయి, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఉంటాయి. ఇవి ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. మంచి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లూ ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్ కాదు, వ్యాక్సిన్స్. లైక్ న్యూమోనియాకి పీసీవీ వ్యాక్సిన్ ఉంది, దట్ ఈస్ న్యూమోకాకల్ వ్యాక్సిన్. అండ్ మంచి వ్యాక్సిన్స్ ఉంటాయి, హెచ్ఐవి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ వల్ల న్యూమోనియా ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోయింది ఇప్పుడు. న్యూమోనియా, మెనింజైటిస్, బికాస్ ఆల్మోస్ట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్. బట్ స్టిల్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వెన్ ద లోడ్ ఈజ్ మోర్ అండ్ పక్కన పిల్లలకి ఏమన్నా పక్కన వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు దే విల్ గెట్ అఫెక్టెడ్. అండ్ ఇఫ్ నాట్ ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే కొద్దిగా ఫాస్ట్గా బ్యాక్టీరియా, సమ్ టైమ్స్ బ్యాడ్ బ్యాక్టీరియా దే ఒకసారి వెళ్ళిన తర్వాత దే స్ప్రెడ్ ఫాస్ట్ అండ్ ఇన్ఫెక్ట్స్ లంగ్. అండ్ సడన్గా దగ్గు రావడము, ఊపిరి తీసుకోకపోవడము, ఆయాసం రావడము, అట్లాంటప్పుడు సింపుల్ ఇన్వెస్టిగేషన్స్లో, ఎక్స్రేలో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ న్యూమోనియా ఉందని తేలుతుంది. అప్పుడు అడ్మిట్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఈవెన్ వెంటిలేటర్ దాకా వెళ్లకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఓపీ బేసిస్లో కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఇందాక మీరు అన్నట్టు వ్యాక్సినేషన్స్, కొంతమంది ఏమో చాలా పెద్ద లిస్ట్ ఇచ్చేస్తారు. పుట్టినప్పటి నుంచి ఒక 7-8 years వరకు కంటిన్యూస్గా వేయించాల్సినవి. నిజానికి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఏడు వరకు ఏమేమి ఇంపార్టెంట్గా మనం వేయించాల్సిన వ్యాక్సినేషన్స్ ఉన్నాయంటారు? వ్యాక్సిన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసీజెస్ గవర్నమెంట్ ఇప్పుడు కవర్ చేస్తుంది. మంచి వ్యాక్సిన్స్ అన్ని, ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్, కాస్ట్లీ వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ సప్లయింగ్ విత్ సమ్ WHO కానీ యూనిసెఫ్ కానీ దే ఆర్ ఆల్సో సప్లయింగ్. దానివల్ల మంచి మంచి వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ వేస్తుంది. బట్ కొన్ని వ్యాక్సిన్స్ లైక్ ఇప్పుడు చికెన్ పాక్స్ కానీ కొన్ని వ్యాక్సిన్స్ అట్లాంటివి ఇంకా గవర్నమెంట్ సెటప్లో రాలేదు, అంటే ఆ లిస్ట్లో రాలేదు. బట్ దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉన్న డిసీజెస్కి అన్నిటికీ వ్యాక్సిన్ తీసుకునేది చాలా సింపుల్. ఎందుకంటే ఒకసారి ఆ వ్యాధి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ కాస్ట్ ఒక 1000 రూపీస్ అనుకోండి. బట్ అదే ఒక చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ 1000 రూపీస్. బట్ ఆ చికెన్ పాక్స్ వస్తే ఒక 5 days స్కూల్ పోతుంది, తర్వాత అందరూ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ద ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ రియల్లీ ఇట్ కమ్స్ టు thousands. సమ్ టైమ్స్ అడ్మిట్ కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అయిపోతుంది. అట్లాంటప్పుడు వాట్ ఎవర్ వ్యాక్సిన్ ఇస్ అవైలబుల్ వీ హ్యావ్ టు టేక్. ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ గుడ్. దెర్ ఈస్ నో వ్యాక్సిన్ విచ్ ఈస్ నాట్ గుడ్, బికాస్ ద లిస్ట్ విచ్ ఈస్ గివెన్ బై పీడియాట్రిషియన్. కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటారు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఆప్షనల్ అనేది ఏది లేదు. బికాస్ ఆ వ్యాధి మనకు వస్తే రాకూడదని గ్యారంటీ ఏమి. బికాస్ ఆప్షనల్ ఎందుకు అంటున్నారంటే గవర్నమెంట్ సప్లై చేయలేకపోతుంది కాబట్టి ఆప్షనల్ అంటున్నారు. బట్ ఇట్స్ నథింగ్ లైక్ ఆప్షనల్. వాట్ ఎవర్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్, బికాస్ ది కాస్ట్ ఈస్ వెరీ లెస్ నౌ. ఇంతకుముందు చాలా కాస్ట్లీ ఉండేవి వ్యాక్సిన్స్. నౌ కాస్ట్ హ్యాస్ కమ్ డౌన్ వెరీ మచ్, సో దట్ వెన్ ఎవర్ దే కెన్ అఫోర్డ్, ఆల్ పేరెంట్స్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, దే షుడ్ టేక్. అన్ఎడ్యుకేటెడ్ మనం చెప్పినట్టు వింటున్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు గూగుల్ చేసి అది చేసి ఇది చేసి దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్. బట్ ఫ్రమ్ మై సైడ్, whichever vaccine is available, good for the babies, advised by pediatrician, should be taken. There is no second line about it. So we have to take all the vaccines which are available. Most of the times ఏంటంటే ఏ ఫీల్డ్ లో చూసినా ట్రైన్డ్ లేదు అని అంటే స్కిల్ ఉన్న వర్కర్స్ మనకు దొరకట్లేదు అనేది. బ్లడ్ టెస్ట్లు మీరు నమ్మరు సార్, కొంతమంది చేస్తారు అసలు తీసారా అన్నట్టుగా తీస్తారు. నొప్పి కూడా పుట్టదు. అంటే బేసిక్గా నాకు బ్లడ్ టెస్ట్ అంటే చాలా భయం, సిరంజ్ అంటే చాలా భయం. అందుకని నా ఎక్స్పీరియన్స్ నాదే అనమాట. అలాంటిది న్యూ బోర్న్ బేబీస్కి ఇంకెంత జాగ్రత్తగా తీయాలి సార్? నిజంగా అంత స్కిల్డ్ ఉన్న వర్కర్స్ మన దగ్గర ఉన్నారా అని అంటే ఏమంటారు సార్? డెఫినెట్లీ, బికాజ్ ఆల్ పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఎందుకంటే బేబీస్కే చేస్తుంటారు కాబట్టి అక్కడ ఉన్న ట్రైన్ సిస్టర్స్, ఆ స్టాఫ్
they know how to calm the baby, how to deal with the baby, how to take sample without. But still babies పట్టుకోబెడితేనే ఏడవడం స్టార్ట్ చేస్తారు. బేబీస్ మదర్స్ కూడా ఏడవడం, ఈవెన్ ఫాదర్స్ ఆల్సో స్టార్ట్ క్రైయింగ్. So I've seen, because so sensitive, but it is a difficult job. But sometimes when it is compulsory only, we will take. ఆ ప్లేస్ లో కాస్త ఏదైనా స్ప్రే చేసి నమ్ చేసి తీయచ్చు కదా సార్? డెఫినెట్లీ. బట్ దానికోసం ఏడ్చారు, ఆ నొప్పి కోసం ఏడవరు. బై ద టైమ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్, దే స్టార్ట్ క్రైయింగ్. So once you start apprehending them, even once you put on the bed, they'll start. So actually గా నొప్పి కంటే ఈవెన్ వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా వ్యాక్సిన్ నొప్పి ఎంత చాలా తక్కువ ఉంటుంది, భయానికే ఎక్కువ ఏడుస్తారు. చిన్న బేబీస్ అయితే వెతర్ని విత్ ఇన్ 1 minute దే విల్ స్టాప్ క్రైయింగ్. పెద్ద బేబీస్ లోపలికి రావడమే ఏడ్చుకుంటూ వస్తారు. బై ద టైమ్ దే ఆర్ మేక్ సీట్ ఆర్ లై డౌన్ ఆన్ ద కౌచ్, దే విల్ స్టార్ట్ క్రైయింగ్. ఆ భయానికి ఏడుస్తారు తప్ప యాక్చువల్ గా నొప్పి ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎస్పెషల్లీ పీడియాట్రిషియన్స్ చాలా వీడియోలు పెడుతున్నారు సార్. చంటి కూర్చున్న ఏజ్ లో అంటే 6 months నుంచో లేకపోతే 1 year నుంచో ఉన్న పిల్లలకి వాళ్ళు ఇంజెక్షన్ ఎలా ఇస్తున్నారు అనేది వాళ్ళతో ఆడుకుంటూ కబుర్లు చెప్తూ డైవర్ట్ చేసి చేయడం అనేది అంత ఓపిక నిజంగా ఒక డాక్టర్ కి పాసిబుల్ సార్? Sometimes yes, because it's very simple. If they divert, if mother is there, because the pain which it produces is very very minimal. Actually, if it is everything is మీరు చెప్పినట్టు అంతా డైవర్ట్ చేస్తే మైండ్, వాడు ఆడుకుంటుంటే you'll forget about that pain. So sometimes, most of the times మదర్ ఎత్తుకుంటారు, అంటే మదర్ ల్యాప్ లోనే వేసేస్తాం చిన్న చిన్న ఇంజెక్షన్స్. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ దే డోంట్ క్రై. అప్పుడే అయిపోయిందా అంటారు. అయిపోయిందండి వేసేసామని చెప్తాము. కొన్నిసార్లు 1 second వేడ్చి మానేస్తారు. దట్ ఈస్ పాసిబుల్. చిన్న పిల్లల్లో పాసిబుల్. 6 months, 8 months, 9 months. వన్స్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్, 1 year అయిపోతే ఇంకా 1.5 year they'll realize what is happening in around what they'll sense it and they'll start crying. అక్కడ కష్టం అవుతుంది కొద్దిగా, but we'll complete somehow.